సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. ఈరోజు మన టాపిక్ భార్యాభర్తల మధ్యన వివాదాలు. మన సహజంగా పెళ్ళి అంటే వివాహం, పెళ్ళి అదేవిధంగా వచ్చి దాంపత్య జీవితము, సంసారం అంటాం కదా. ఈ దాంపత్య జీవితము, ఈ సంసారం అనేది మన జీవితంలో ముఖ్యమైనటువంటి పార్ట్, అవునా కదా. అందుకోసం మన పెద్దోళ్ళు ఏం చేస్తారు, పెళ్ళి అనగానే అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం ఇద్దరికి పొంతన ముందు చూస్తారు, వీళ్ళు సెట్ అవుతారా లేరా అనేసి. ఈ పొంతనలో ఏం చూస్తారు, దశ పొంతనలు చూస్తారు. ఓకే అండి, 32కి మనకు 18 దాటితే సరిపోతుంది, 25 వచ్చింది, 27 వచ్చింది, చేసేయవచ్చు అని చెప్పి పెళ్లి చేసేస్తుంటారు. కానీ ఇంత జాగ్రత్తలు తీసుకొని, ఇన్ని పొంతనలు తీసుకొని, వాళ్ళ ఇంటి గురించి వీళ్ళు తెలుసుకొని, వీళ్ళ గురించి వాళ్ళు తెలుసుకొని, 1కి 4 సార్లు సంప్రదింపులు చేసి, ఇంత రాద్ధాంతం చేసి వివాహం జరిగినా కూడా మళ్ళీ అక్కడికి చివరికి వస్తే ఏముందంటే రిజల్ట్, ఒక 6 నెలల్లో సంవత్సరమో గడిచే లోపలికి భార్యాభర్తల మధ్యన కలహాలు స్టార్ట్. మరి ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఇంత చూశారు కదా వీళ్ళు, అయినా కూడా ఎందుకు జరుగుతుంది? ఇంకేదో ఉంది, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అని అర్థం. దీంట్లో ముఖ్యంగా ఈ వారం నుంచి మనం చెప్పేటువంటి టాపిక్ ఏంటంటే, ఎవరికి ఎవరు పొంతన ఉతరితే వాళ్ళు కలహాల కాపురంగా మారుతుంది. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం. మేష లగ్నం వారికి, ఏ లగ్నం ఉండే వాళ్ళతో వివాహం జరిగితే కలహాల కాపురం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇలా ఒకవేళ కలహాల కాపురంగా ఉంటే, లేదంటే లేకపోయినా కూడా సరే, మీ కాపురము, మేషరాశి వారి కాపురము సమస్యలు లేకుండా మీ ఇద్దరి మధ్యన మంచిగా జరగాలంటే ఏ దేవతని ఎప్పుడు పూజ చేయాలి? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా మనకు తెలిసిన వారికి కావచ్చు వీడియోని షేర్ చేయగలరు. ఇక్కడ మేష లగ్నం వారు, మిథున లగ్నము, అదేవిధంగా కన్యా లగ్నము, ఈ 2 లగ్నాల వారిని వివాహము చేసుకోరాదు. మిథున, కన్య, మరొకటి మీన, ఈ 3 కూడా సరే. ఈ ముగ్గురిని కూడా, ఈ లగ్నాల వారిని వివాహం చేసుకున్నట్లయితే వివాహం అయిన తర్వాత ఖచ్చితంగా కలహాలు రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ మీకు ఇంట్లో గొడవలుగా ఉంటే, అంటే ఒకరి మధ్యన ఒకరికి సరైనటువంటి అవగాహన లోపంగా ఉంటే, మీ లగ్నాలను ఒకసారి పెట్టి చెక్ చేసుకోండి. అంటే మీ పెద్దవాళ్ళు మీకు తీసుంటారు కదా, ఒకసారి చూసుకోండి. మేషరాశి వాళ్ళు అయితే మేషరాశి వారికి మిథున, కన్య, మీన, ఈ 3 రాశుల్లోనే 3 లగ్నాల్లోనే ఉంటారు. కాబట్టి ఈ లగ్న జాతకులు వివాహము చేసుకోవద్దు. ఫ్యూచర్లో చేసుకునే వాళ్ళు ఉంటే ఇది మేము గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకపోతే వృశ్చిక లగ్నము, తులా లగ్నము, ఈ 2 లగ్నాల వారికి 50-50 ఛాన్సెస్ చేసుకోవచ్చు. అంటే సెకండ్ ఒపీనియన్ అంటాం కదా, సెకండ్ ఛాన్స్ అంటాం కదా, అలా ఓకే, పెద్దగా ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. అంతేగాని తప్పితే 100% షూర్ కాదు. 100% షూర్ అనేది ఎవరికరా అంటే మేషరాశి వారికి. మళ్ళీ చెప్తున్నాను, మిథున లగ్నము, కన్య లగ్నము, మీన లగ్నము, మేష లగ్నం వారికి ఈ 3 లగ్నాలు వ్యతిరేకము, చెయ్యరాదు. సరే, మా కాపురం పెళ్ళి అయిపోయింది, ఇంతకుముందు జరిగిపోయింది, ఇప్పుడు మేము మా ఇంట్లో కొంచెం కలహాలతో బాధపడుతూ ఉన్నాము. సో దీంట్లోంచి మేము బయటపడాలంటే ఏం చేయాలి అంటే, శుక్రవారము, మంగళవారము, ఈ 2 రోజులు కూడా మహాలక్ష్మి పూజ జరగాలి. ఇది జీవితాంతం, ఇది ఎన్ని వారాలు చేయాల్సి, వెంటనే వచ్చే డౌట్, ఎన్ని వారాలు చేయాలి స్వామి? లేదు, లైఫ్ లాంగ్ ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ఇంట్లో మహాలక్ష్మకి సంబంధించినటువంటి
మీ ఇష్టం ఏ రకంగా అయినా కానీ సరే అమ్మవారిని కొలువు చేసి పూజ చేయడం అనేది మీ ఇద్దరు కలిసి పూజ చేయాలి. ఇక్కడ మరి ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ మేష లగ్నంలో అబ్బాయి ఉన్నాడు, లేదా మేష లగ్నంలో అమ్మాయి ఉంది, అమ్మాయి ఒకటే పూజ చేసుకుంటే సరిపోదు. ప్రతి మంగళవారము శుక్రవారము మీరు ఎంత గొడవలు పడుతున్నా, మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఏమున్నా కానీ సరే వీలైనంత వరకు ఇద్దరు కూర్చొని 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఆ 10 నిమిషాల పాటు అమ్మవారికి ధ్యానం చేసుకొని మీకు నచ్చిన సూత్రాలతో, మీకు నచ్చిన నైవేద్యాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ కలహాల కాపురము సుఖవంతంగా ఉంటుంది. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని భావిస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్.